అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో జై జానకి నాయక సినిమా 2017 ఆగస్టులో విడుదలైంది. అప్పుడు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇందులో సాంగ్స్, ఫైట్స్ పై అప్పట్లో రేంజ్లో ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఆడియన్స్ కూడా ఈ సినిమాను పెద్దగా గుర్తుంచుకోలేదు. కానీ యాక్షన్ మూవీస్ను ఇష్టపడే నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు పిచ్చిగా కనెక్ట్ అయిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్కు బాలీవుడ్లో ఉన్న ఆదరణ దృష్ట్యా పెన్ మూవీ సంస్థ ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి విడుదల చేస్తే ఈ సినిమాకు నీరాజనం పట్టారు. జై జానకి నాయక ఖుంఖార్ పేరుతో 2019లో హిందీలోకి అనువాదమైన ఈ మూవీ అనూహ్యంగా 800 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. అలా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. జై జానకి నాయక సినిమా తర్వాత రెండో స్థానంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన KGF సినిమా ఉంది. 772 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన సినిమా కూడా బెల్లంకొండదే కావడం విశేషం. తేజ దర్శకత్వంలో ఆయన నటించిన సీతా సినిమా సీతారాం పేరిట హిందీలోకి అనువాదమైతే 643 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శైతాన్ హర్రర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రాన్ని వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో ట్రైలర్ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్ కుటుంబంలోకి అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి, అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే అసలు కథ. రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్ది రోజుల క్రితం బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవరా చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాలో నటించబోతున్నానని ఆయన చెప్పారు. వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో దేవరా మాత్రమే చేస్తున్నాను అని చెప్పారు. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం హనుమాన్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారిని అలరించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కూడా ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే సరికొత్త రికార్డు సృష్టించేలా చేసింది. 2024లో బాలీవుడ్లో 200 కోట్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూలు చేయగా 200 కోట్ల వసూలతో హనుమాన్ రెండో స్థానంలో నిలిచింది. టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గీతాంజలి సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా నటిస్తూ ఉండగా సత్యం రాజేష్, శకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లేను అందిస్తూ ఉండగా శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశాన వాటికలో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఇండియన్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్స్ కు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో అంతే ఇబ్బంది పెడుతుంది కూడా. స్టార్స్ ఏమైనా పొరపాట్లు చేస్తే ట్రోల్స్ అనే ఆయుధంతో నిలబెట్టి కడిగేస్తూ ఉంటారు నెటిజన్స్. ఇక హ్యాకర్స్ స్టార్స్ అకౌంట్లను హ్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేయడం, డీప్ ఫేక్ వీడియోలు, ఇలా రకరకాల ఇబ్బందులు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ కు కూడా ఇదే సమస్య వచ్చింది. ఆమె అకౌంట్ హ్యాక్ చేయలేదు, కానీ ఏకంగా ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయంపై స్పందించింది విద్య. తన పేరు మీద ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై విద్యా బాలన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి విద్యా బాలన్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అది విద్యా బాలన్ ఒరిజినల్ ఇన్స్టా అకౌంట్ ఐడికి దగ్గరగా ఉండటంతో చాలా మంది ఫాలో కావడం మొదలుపెట్టారు. ఇదే అదునుగా సదరు వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఫాలోవర్స్ నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం విద్యా బాలన్ దృష్టికి రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తన పేరు మీదున్న నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీలను రిపోర్ట్ చేయాలని విద్యా బాలన్ అభిమానులను కోరింది.
ప్రముఖ తెలుగు యూట్యూబర్ బిగ్ బాస్ 5 రన్నర్-అప్ షణ్ముఖ్ జస్వంత్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మౌనిక అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్ ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్స్ కేసులో అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్ ను కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ అరెస్ట్ కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో కూడా అరెస్ట్ అయి విడుదలయ్యాడు. రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు రవితేజ నటిస్తున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్సుఖ్ నగర్ లో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 6 స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారట. ఈ మల్టీప్లెక్స్ కి ART అని నామకరణం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. ధమాకా తర్వాత ఈ మాస్ మహారాజ్ కి సరైన హిట్ లేదు. చివరగా విడుదలైన ఈగల్ మూవీ కూడా నిరాశపరిచింది. భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ PVR సినిమాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఆఫర్తో PVR ముందుకొచ్చింది. ఫిబ్రవరి 23న సినిమా లవర్స్ డేని పురస్కరించుకుని కేవలం ₹99కే టికెట్తో సినిమాని వీక్షించే అవకాశం కల్పించనుంది. PVR మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుందని తెలియజేసింది. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. తెలంగాణలో మాత్రం PVR ఐనాక్స్ లో ₹112 టికెట్ ని విక్రయించనున్నట్టు స్పష్టం చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు ముందు వరుసలో ఉంటాడు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఎప్పుడూ కొత్త తరహా కథలను పరిచయం చేస్తూ ఉంటాడు. మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకొస్తున్నాడు. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వం వహిస్తూ ఉండగా యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతేకాకుండా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ గమనిస్తే విలేజ్ లో వ్యోమగాముల పాత్రలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ ఫన్నీగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దివ్య శ్రీపాద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె కళ్లకు చాలా మంది అభిమానులున్నారు. ఆమె నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. అందువల్లనే స్వాతి ముత్యం, యశోద వంటి సినిమాల్లో ఆమె పాత్ర అలా గుర్తుండిపోతుంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సుందరం మాస్టర్ సిద్ధమవుతుంది. వైవా హర్ష కథానాయకుడిగా సుందరం మాస్టర్ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో లీడ్ రోల్ ను దివ్య శ్రీపాద పోషించింది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీం ఇంటర్వ్యూలో దివ్య శ్రీపాద మాట్లాడింది. ఈ సినిమాలో నేను మైనా అనే ఒక గిరిజన యువతి పాత్రను పోషించాను. నా పాత్రకి తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కువ హావభావాలతోనే విషయం చెబుతూ ఉంటాను. ఈ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది. నా కెరియర్ కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పింది. గోపిచంద్ కథానాయకుడిగా భీమా సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ఆయనే అందించాడు. ఈ సినిమాలో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన పేరే భీమా. అదే ఈ సినిమా టైటిల్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. ఆయన కండబలం, గుండెబలం గురించి చెప్పే పాటన్నమాట. గల్లీ సౌండ్లో నువ్వు బ్యాండ్ కొట్టు మామా, బాసు బిందాసు వచ్చాడు చూడు బామా అంటూ ఈ పాట సాగుతుంది. మొదటి నుంచి హీరో ధనుష్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. హీరోగా ఆయన నిలదొక్కుకోవడానికి ఇదొక కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన తన 50వ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. రాయన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. ఈ సినిమాకి ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ స్క్రిప్ట్ అందించినట్టుగా కోలీవుడ్ లో ఒక వార్త షికారు చేసింది. దీనిపై సెల్వరాఘవన్ స్పందిస్తూ ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్. అన్ని విషయాలను తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. నేను అందులో ఒక చిన్న రోల్ చేస్తున్నాను అంతే అని అన్నాడు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను జస్టిస్ రేవతి మోహితే, మంజుషా దేశ్పాండే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేసు విచారణ సమయంలో సీబీఐ ఎల్ఓసీ రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. సీబీఐ తరపు న్యాయవాది శ్రీరామ్ సిర్సత్ వాదనలు వినిపించారు. లాస్ట్ 20 ఇయర్స్గా నేను విజువల్ ఎఫెక్ట్స్ చాలా సినిమాలకి చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అండ్ త్రినాథరావు నక్కిన గారు ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం, ఇక్కడే నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. ఈరోజు నేను చేసే ఫస్ట్ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అండ్ పిఆర్ఓ వంశీ గారు, శేఖర్ గారు చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా ప్రమోట్ చేశారు. అండ్ డిజిటల్ మీడియా, యూవీ మీడియా వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంగళవారం సినిమా రీసెంట్గా రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్ వారు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. Very excited, as you all can see. I can't even talk. So my character is completely something that crush. Meeku crush untar kada colleges lo. You all can relate to my character. Yashasvi sir, I've thanked you so many times, but eppudu saripoledu aa thanks. And Deepak, Tanvi, I've made new friends, I can say. And promotions lo, they have become so close to me that I can talk my personal things to them. And our producers, they were very friendly. They never bothered anyone on the set. They used to come and sit and just watch what is happening, and they were so cool. ఫస్ట్ డే ఇప్పుడంతా చూస్తుంటే ఫస్ట్ డే నుంచి ఆ ట్రావెల్ అంతా గుర్తొస్తుంది సార్ నాకు. ఈ సినిమాలో డాన్స్ సాంగ్స్ ఏమి ఉండవండి, అన్నీ మౌంటాజ్ సాంగ్స్ లాగే ఉంటాయి. కానీ ప్రతి మౌంటాజ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కథ మొత్తం నాకు తెలుసు అనమాట. స్టోరీ చదువుతున్నప్పుడు కానీ ప్రతిదీ నేను నన్నునే రిలేట్ చేసుకున్నాను. అండ్ దీపక్ సార్ క్యారెక్టర్ని, తన్వి సార్ అండ్ తన్వి మేడం, అందరి క్యారెక్టర్ని మనం రిలేట్ అవుతాం అనమాట. I'm very excited. This character that I'm playing, Indu, is very special to me. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ యశస్వి గారు, thank you so much. I'm really grateful. I got this character so early on. I was not expecting. It's such a meaty character, such a vibrant, dynamic. It has so many range, such an arc. And I got to play Indu, so I'm really, really thank you, sir. I thank you so much. And I would like to compliment you for your passion. Because a lot of pain went into making this film, making my career, entering into the films. First నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. మా మదర్ ఫాదర్ పైన ఉన్నారు, దే ఆర్ నాట్ విత్ అస్. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా ఒక పెద్ద ఫ్యామిలీలో 5 అన్నదమ్ములం మేము. వెరీ పూర్ ఫ్యామిలీ సార్. అక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దారు, విద్యాబుద్ధులు చెప్పారు. మాకున్న తెలివితేటలకి ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక లైఫ్ సాఫీగా సాగుతున్న లైఫ్ సార్. ఒక కొత్త హీరోతో ఈ లెవెల్ మాస్ కామెడీ సినిమా చేయగలరు అనుకున్నాను. ఆ తర్వాత మీ సినిమాలు నేను, లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ఇక మొన్న ధమాకా అయితే ఇంకా అది ధమాకానే 100 కోట్ల సినిమా. నాకు తెలుసు అంటే అంత అవుట్ అండ్ అవుట్ కామెడీతో 100 కోట్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నాకు షాక్ చేసింది. అంటే మాస్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఆ మ్యూజిక్ తోటి 100 కోట్లు సినిమా చేసిందంటే నేను షాక్ అయ్యాను. ఆ రోజు త్రినాథరావు గారి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మీ నుంచి మమ్మల్ని నవ్వించండి సార్, ఇంకా వేరే జోనర్ చేయొద్దు మీరు ప్లీజ్. ఆ సినిమాలు చేయండి. చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నౌ. దట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ నెక్స్ట్ 2-3 years జర్నీలో ఐ వాంట్ టు బీ సమ్వేర్ లైక్ దట్. ఐ విల్ లుక్ అప్ టు హిమ్. బ్రో, మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేబీ హీ బీయింగ్ హియర్ ఈజ్ వెరీ ఎమోషనల్. అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్. ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని. అవును, నేను ఎక్స్ట్రీమిస్ట్నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ని. ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా హియర్ నేను అదంతా. అండ్
జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే ఫస్ట్ గెస్ట్లు మాట్లాడేసి వెళ్ళిపోయి లాస్ట్ యూనిట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ వెళ్ళిపెట్టేట్టున్నారు, మేము ముగ్గురు మిగిలేటట్టున్నాం స్టేజ్ మీద. అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారు. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. వెరీ హ్యాపీ. ఇక్కడ అంటే కొంచెం స్ట్రెయిన్ అనిపించినా సరే ఈ ఫంక్షన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుడిలో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదా, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుడులు అంట. డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరో సోగాళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుడులే. మనం అంత కాదమ్మా, మంత డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొన్ని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను. సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దానికి తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకనే నెంబర్ 1, 100 మంది దగ్గరికి వెళ్ళానన్నావు, ఆ 100లో నేను ఎందుకు లేను? ఫస్ట్ అది కంప్లైంట్ నీ మీద. తర్వాత 2-3 years బ్యాకే రమణి గారు వాళ్ళ సన్నం తీసుకుని వచ్చారు. వస్తే దీపక్ చూసా, నేనెందుకు పరిచయం చేయలేదు దీపక్ని. ఈ 2 రిగ్రెట్స్ నాకు ఉన్నాయి. సో అంటే ఇంతసేపు అయినా ఈ కంటెంట్ ఫస్ట్ విజువల్ నేను టీజర్ చూసి మన దీపక్కేనా, అప్పుడు నేను కలిసిన దీపక్కేనా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే కంటెంట్ నువ్వు అన్నావు కదా, ప్లీజ్ రండి అని అక్కర్లేదు. ఈ కంటెంట్, ఈ విజువల్, దీంట్లో ఉన్న ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, తన్వి, కీర్తన, ఎవ్రీబడి ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రప్పిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, తన పెయిన్, తన డ్రీము. ఎందుకంటే నేను చాలా సినిమాలు పనిచేసి ఇప్పటికీ ఐ టచ్డ్ ఆల్మోస్ట్ 60 films. ఓకే, ప్రతి సినిమాలోనూ ఆ కష్టం ఉంటుంది. తను చెప్పిన ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను పడ్డా. కానీ మనం ఒక రైట్ కంటెంట్ కోసం కష్టపడితే అది బుల్సై. మనం రాంగ్ కంటెంట్ కూడా అంతే కష్టపడతాం. కానీ ఇది నాకు అర్థమైంది ఫస్ట్ విజువల్ నుంచే, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పటి నుంచే దిస్ ఇస్ బుల్సై. ఇది నో డౌట్ యశస్వి, ఎక్స్ట్రాడినరీ. దీని గురించి నో ప్రమోషన్ ఈజ్ నీడెడ్. కంటెంట్ తను ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది సినిమాని. యూత్కి ఇవాళ రేపు వస్తున్నంటే దీన్ని ఏదో కంపేర్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ అర్జున్ రెడ్డి ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్. దీంట్లో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, దీంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, దీంట్లో ఒక పెయిన్ ఉంది, దీంట్లో ఏదో మనం తెలుసుకోవాలనుకునే ఒక స్టోరీ ఉంది. ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను చాలా విన్నానండి ఈ సినిమా గురించి. లాస్ట్ 3 yearsగా ఈ సినిమా మీద వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఆ టీం మెంబర్స్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు యశస్వి గారు, అంటే ఈ స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు సార్. 2-3 దగ్గర నుంచి నేను విన్నాను, పాయింట్ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఈ సినిమా ఇప్పటివరకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు. అందుకే నేను నా టీంని కలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే చాలా ఇంటెన్స్ సినిమా తీశారు, ఆల్రెడీ చాలామంది చూశానంటున్నారు, ఈ సినిమా నా వరకు కూడా బాగానే ఉందని చెప్పారు. అందుకని నిన్న రాగానే సార్ తప్పకుండా వస్తాను సార్, నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సార్. మీ జర్నీ వింటుంటే చాలా అందరం అలా వచ్చిన వాళ్ళమే మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా రేపు మీది అవ్వాలి, రేపు మీది అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తప్పకుండా అవుతుంది అనుకుంటున్నాను సార్. అలాగే ఫన్నీ గారికి వెరీ హ్యాపీ మీటింగ్ యూ సార్. నిన్న కలిసిన ఒక 10 minutesలోనే చాలా మంచిగా అనిపించింది, చాలా కంపోజ్డ్గా, డీసెంట్గా, నాకు నచ్చిన కథలే చేస్తాను నేను అని చెప్పి. ఐ విష్ యూ సార్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి సినిమాలు ఇండస్ట్రీలో మీరు తీయాలనుకుంటున్నాను సార్.
ఐఎమ్ ఏజెంట్ 000. ఎస్ మ్యామ్. ఏదైనా ఒక కేసు అయినా సాల్వ్ చేస్తే ఏజెంట్ 001 అవుతాను. మీరు డిటెక్టివ్కి ఏజెంట్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏజెంట్ అంటే లేదు, ఐ వెరీ వెల్ నో అండి. ఓకే మేడం. మీరు ముగ్గురు ఏజెంట్సా లేకపోతే మీరు ఒక్కళ్ళు ఏజెంటా, మీరిద్దరు నాన్ ఏజెంట్సా? సార్ ఒకళ్ళు ఏజెంటా? మీరు ఏజెంట్ అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యూఆర్ అ స్పై? ఎస్ మ్యామ్. ఇఫ్ యూఆర్ అ స్పై యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ రైట్. We don't answer them. We actually obtain information for the government. ఓకే, ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. వాట్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్? ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే మాకు టైం ఇవ్వాలి మ్యామ్, సడన్గా చెప్పడం కాదు. అంత టైం నా దగ్గర లేదు. యూ బెస్ట్ మేడం. యా, యూ కెన్ ఆల్సో ఆన్సర్. వాట్ గోస్ అప్ బట్ నెవర్ కమ్స్ డౌన్ అంటే మీరంతా స్పై ఫ్యామిలీ అన్నారు కదా. I have to answer this right. Yes. You can tell whatever you want. I'm stressed. What goes up but never comes down? I know this. మీ బీపీ అనుకుంటా మ్యామ్. Oh my God. Is that true? He is. That's the You know, right it's answer. Thank you. ఇది యాక్షన్, కామెడీ, స్పై, థ్రిల్లర్ అన్నారు కదా, అది నిజం. I am thinking scientifically here. What are you thinking scientifically? చెప్పండి. Vapor వేపర్ comes. ఆత్మ కాదు. ది ఆన్సర్ ఇస్ ఏజ్. కానీ నాలాంటి వాళ్ళ విషయంలో కాదు. ఎనీవే, వెరీ నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. నేను కూడా ఒక తోటి ఏజెంట్గా, అదే వాట్ ఎవర్ స్పైగా మిమ్మల్ని కలుద్దామని ఇవాళ ఈ ఇంటర్వ్యూ నేనే ఫిక్స్ చేయించాను. నాకు కూడా చిన్న చితక కేసులన్నీ వస్తూ ఉన్నాయి. లైక్ కేస్ ఆఫ్ ద మిస్సింగ్ రిమోట్, పెన్సిల్ కనిపించట్లేదు, ఇలాంటివి కాకుండా ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్. మీరు ఏజెంట్ 111 అంటే 111 కేసెస్ సాల్వ్ చేశారా? కాదు మా రోల్ నెంబర్ లాగా అదొక నంబర్, టోకెన్ నంబర్. అమేజింగ్. ఒక్క నిమిషం. నెక్స్ట్ ప్రోగ్రామ్. హలో, లేనని చెప్పు. సో రోల్ నంబర్ నిన్న లేనని చెప్పింది ఈ టైపే. ఈయన నిన్న ఫోన్ చేశారు మ్యామ్ మీకు, సేమ్ ఇదే ఆన్సర్ ఇచ్చారు. అలా చెప్పమే మేము. మా దగ్గర నుంచి చాలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఎస్ మ్యామ్. ఎనీవే, వెరీ థ్రిల్ అండి ఇలాంటి ఒక సినిమా వస్తున్నందుకు. అందులోనూ వెన్నెల కిషోర్ గారిని ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో సినిమాల్లో ఒక భాగంగా చూసాం, కానీ మొత్తం సినిమానే ఆయనగా చూడడం అనేది ఇట్స్ థ్రిల్లింగ్. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా విచిత్రంగా ఉంది మ్యామ్ యాక్చువల్గా. ఎందుకంటే సాధారణంగా నాకు నా మీద ఎప్పుడు అంత ఫేత్ లేదు. ఒక రకంగా చూస్తే నా ఫ్యామిలీకి కూడా నా మీద అంత ఫేత్ లేదు. ఇతనికి మన ప్రొడ్యూసర్ గారికి మాత్రం చాలా ఎక్కువ ఫేత్ ఉందన్నమాట. ఆ ఫేత్ ఎందుకు ఉందని కనుక్కోవడానికి ఈ సినిమా చేశారు. సో అది చారి వన్ వాళ్ళ ఫెయిత్ నిజమా కాదా? ఎస్, అది ఆల్మోస్ట్ నిజమని మనకి ట్రైలర్ వరకు తెలిసిపోయింది. గాడ్ బ్లెస్ మ్యామ్. ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చాయి, చూసారో లేదో. మా లాంటి వాళ్ళ పని ఏంటో తెలుసా? కామెంట్స్ చదవడం. అది కూడా వేరే వాళ్ళది, మా వీడియో కింద కాదు. మా వీడియో కిందకి చదివితే కొంచెం మానసికమైనటువంటి బాధలు, వేరే వాళ్ళవి చదివితే అదొక రకమైన ఆనందం వస్తుంది. వీటిని తిట్టారు కదా, వీళ్ళని కూడా అంటున్నారు, అమ్మయ్యా, అదొక రకమైన పైశాచికమైన ఆనందం. సో కొన్ని కామెంట్స్ చదవనా? వెన్నెల కిషోర్ ట్రైలర్ కింద వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ అసెంబుల్. కమాన్, మీరే పెట్టించారు. మీకు నిజంగానే మీ మీద నమ్మకం లేదండి ఈ ఫ్యాన్స్ ఇక్కడ. మేము గమనిస్తే జస్ట్ ఎందుకు చెప్తున్నాను, ఎనీ ట్రైలర్ కింద కూడా ఇలాంటివి ఉంటాయి మేము యాక్చువల్ కామెంట్స్. ఎందుకంటే ఇట్స్ పాజిటివ్ సొసైటీ యాక్చువల్లీ. మీరు గమనిస్తే యూట్యూబ్లో స్పెసిఫికల్గా మీరు ఎనీ ట్రైలర్ చూడండి కింద నిజంగా చాలా మంచి అప్లిఫ్ట్ ఎంకరేజ్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో జస్ట్ దాన్ని చూసి మనం ఫిక్స్ అయిపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొన్ని ఉన్నాయి. ఫర్ దిస్ గై ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. ఫర్ దిస్ గై, ఓకే, ఫర్ దిస్ గర్ల్ ఆల్సో. ఇట్స్ ఓకే, ఫర్ దిస్ గర్ల్. ఇది కదా మాకు కావాల్సింది ఫ్రమ్ రాహుల్ రామకృష్ణ. అంటే మన తోటి వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇది పెట్టించిందో కాదో నాకు తెలియదు, కానీ దిస్ గై డిజర్వ్స్ బిగ్గర్ ఫిల్మ్స్ అండ్ మోర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్. ఇంకా మనకి ఏం కావాలి అసలు? అతను కూడా క్యారెక్టర్ అంటున్నాడు మేము. సో నాకు కూడా అంటే సి ఎనీథింగ్, అది మనం హీరో అనొచ్చు, హీరోయిన్ అనొచ్చు, ఫైనల్లీ ఇట్స్ అ క్యారెక్టర్ కదా. డెఫినెట్లీ. అది మీరు చిన్నది పోర్ట్రే చేసేది ఇప్పుడు ఫుల్ లెంగ్త్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని నవ్వించడానికి. మేము బట్ ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే మ్యామ్ యాక్చువల్గా ఇది డెఫినెట్లీ ఒక కమెడియన్ చేయాల్సిన సినిమానే. ఇది హీరో చేయాల్సిన సినిమా అయితే కాదు, ఈవెన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయాల్సిన సినిమా కాదు. ఇది ప్యూర్లీ ఒక కమెడియన్ చేయాల్సిన సినిమా. ఓకే, అది చాలా అందంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు. ఓకే, సంథింగ్ లైక్ జానీ ఇంగ్లీష్. ఎస్ మ్యామ్. ఐఎమ్ ఇంటెలిజెంట్, నేను అన్ని రీసెర్చ్లు చేసుకొని వచ్చా. అలాగే చాలామంది సెలబ్రిటీస్, సమంత, నందిని రెడ్డి, అడవిశేష్, అల్లు శిరీష్, ఇంకా చాలామంది కామెంట్స్ చేశారు, ట్వీట్ చేశారు వా వా అని. అండ్ మీకు నిజంగా తెలీదా
అంటే నేను యూట్యూబ్లో చదువుతున్నాను అనుకున్నాను ఇంకా. లేదు లేదు, ఇన్స్టాగ్రామ్ షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయాను, ఇందాకే షిఫ్ట్ అయిపోయాను. సో ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. ఇక ఏజెంట్ ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తున్నాను. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక సినిమా వస్తుంది అని. యాజ్ అ సినిమా లవర్ మాకు ఇది కదా మాకు కావాల్సింది. వీ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఏమంటారు? షూర్లీ. కుర్రాడు చూస్తుంటే చాలా చిన్న వయసులాగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీతో ఆలోచించి సార్ కొంచెం కాపాడండి సార్. ఎస్, చిన్న వయసు మ్యామ్. కీర్తి కుమార్ గారు ఎస్ మ్యామ్. అంతే కదా, దిస్ ఇస్ యువర్ సెకండ్ మూవీ. అవును మేడం, సెకండ్. ఫస్ట్ మూవీ ఏమో పాపం డివోర్స్ వర్జ్ వరకు వెళ్ళినటువంటి ఆ పేరుని ఎలా కలపాలి అనేది. ఇప్పుడేమో ప్రపంచ సమస్యను తీసుకున్నారు. ఫస్ట్ ఏమో ఒక ఇంట్లో సమస్య, ఇప్పుడు మొత్తం దేశానికి సమస్య. హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్ ఐడియా? మ్యామ్ ఐడియా వచ్చి బేసిక్లీ ఐఎమ్ హ్యూజ్ వెన్నెల కిషోర్ ఫ్యాన్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఇది నేను చెప్తే బాగుంటుంది. లేదు చెప్తే సార్ ఒప్పుకోరు, బట్ నా ప్రీవియస్ సినిమాలో సార్ ఉన్నారు యాక్చువల్లీ. హీ డిడ్ అ కమెడియన్ రోల్. సో అప్పుడు మాకు మంచి బాండింగ్ అయింది. దెన్ ఐ వెంట్ టు సార్ అండ్ ఈ ఐడియా పిచ్ చేశాను. సార్ మన జానీ ఇంగ్లీష్ లాంటి ఒకటి చేయొచ్చు కదా అంటే, సో సంథింగ్ లైక్ దిస్, ఎందుకంటే ఇట్ విల్ బీ పర్ఫెక్ట్. నేను డైరెక్టర్ అయి ఉంటే నేను డెఫినెట్లీ ఇన్నే పెట్టుకున్నాను. బట్ అప్పుడు కూడా సార్ ఏమన్నారంటే, నాకు స్క్రిప్ట్ నచ్చితే ఇఫ్ ఐ లైక్ ది స్క్రిప్ట్ ఐ విల్ డూ ఇట్ సార్ అన్నారు. సో స్క్రిప్ట్ వర్క్ చేసి ఐ సెండ్ ఇట్ టు హిమ్. బట్ ఇట్స్ దిస్ మూవీ చేసింది వచ్చి యాజ్ అ ఫ్యాన్ బాయ్, యాజ్ అ వెన్నెల కిషోర్ ఫ్యాన్ బాయ్గా ఐ మేడ్ ద ఫిల్మ్. సో లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫస్ట్ కలవగానే ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ బిహేవియర్తో ఒక్కొక్కసారి చిరాకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు అలాంటిది ఏం జరగలేదా? సార్తో ప్రతిసారి కలిసాక ఐ బికమ్ మోర్ ఆఫ్ అ ఫ్యాన్ బాయ్, ఎందుకంటే హీస్ టూ హంబుల్, టూ స్వీట్ అండ్ అమేజింగ్ హ్యూమన్. సో ఎలాగండి ఇలాగా? హౌ? మ్యామ్ నాకు నిజంగా చిన్న ఇష్యూ ఉంది మ్యామ్ నాతో. యాక్చువల్గా నాకు ఈవెన్ ఒక రకంగా రీజన్ కూడా అదే, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా సరే. అదే ఎందుకు రారు మీరు? ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రారు, ఇంటర్వ్యూలో కనిపించరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఒకటి ఉంది మ్యామ్. నాకు క్రౌడ్ని అడ్రస్ చేయడం కానీ. స్టేజ్ అంటే నేనంటే స్టేజ్ కదా. కరెక్టే, బట్ మీరుంటే ఇంకా టెన్షన్ అయిపోద్ది మ్యామ్. ఎందుకంటే మీరు ఎప్పుడు దేనికి ఏమేసారు తెలియదు. నాకు తెలియదు. సో అదొక ఇష్యూ. ఇంకోటి నాకు మెయిన్ ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే, ఒకరు పొగుడుతుంటే రియాక్షన్ ఏమి ఇవ్వాలి మ్యామ్ సాధారణంగా మనం. నాకు అదొక చిన్న టెన్షన్ ఉంటుంది ఎప్పుడు. మన పక్కనే పొగుడుతుంటే, మిమ్మల్ని పొగుడుతూ పక్కన ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఉన్నారు మిమ్మల్ని పొగుడుతూ, నేను అంటున్నాను సంయుక్త అసలు ఈ మధ్య కాలంలో సాంగ్ చేసింది. ఇప్పుడు 1 సెకండ్లో అయిపోయింది అనుకోండి మ్యామ్, థ్యాంక్ యూతో అయిపోద్ది. మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు చిన్న టెన్షన్ అయిపోతుంది నాకు అది. ప్రీ రిలీజ్ ఏమంటే ఇప్పుడు నిజంగా ఉన్నా లేకుండా పోడాల్సి వస్తుంది, తప్పదు. సో ఆ టైంలో మనం ఏం రియాక్షన్ ఇస్తాం? అసలు కిషోర్ చేశాడు మూవీలో. అసలు కిషోర్ వెన్నెల సినిమా చూసినప్పటి నుంచి ఆయన నడుస్తుంటే ఫస్ట్ థ్యాంక్ యూ తర్వాత ఏం చేయాలి తెలియదు. పబ్లిక్ ఏమో ఈ స్టేజ్ ఫస్ట్ పబ్లిక్ ఏమో పర్లేదు బాగుందండి, తర్వాత కంటిన్యూ అయితే పబ్లిక్ కూడా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. వీడికి అంత సీల్ డ్రైవర్ ఆపే అని అంటే టెన్షన్. మీరు దీనికి ఒక గంట సేపు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని రావాలండి. నెట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. దండరాజ్ కూడా బాగా చేస్తాడు. దండరాజ్ అని పోడితే చిన్న ఒక ఫోల్డ్ చేసి చిన్న ఒక ఆబ్జెక్ట్ని చూస్తాడు కింద నాన్ స్టాప్, ఇట్లా చిన్న సైడ్ యాంగిల్ పెట్టి చూస్తాడు. అలాంటి కొన్ని నేను చూస్తుంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు వీళ్ళు. నేను ఎలా రియాక్ట్ అవుతాను ఎప్పుడైనా చూసారా మీరు? అసలు దానికి ఇంకా వేరే మీదే వేసుకుని వెళ్ళిపోతారు మేము, ఎలివేషన్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు. ఇంకా అక్కడే రెమ్యునరేషన్ పెరిగిపోతుంది మీకు పైకి. మీది వేరే లెవెల్ అంతే. అందుకనేనా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి చాలా తక్కువ కనిపిస్తుంటారు? బేసిక్ చిన్న పానిక్ అటాక్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. అంటే మరి అంత పడిపోయేంత కాదు కానీ కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది నాకు మాట్లాడమా స్టేజ్ మీద అయినా సరే. ఓకే, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా స్టేజ్ మీద. అందుకే కొందరు బ్రహ్మాజీ గారిని చూస్తే నాకు మరో జన్మంటుంటే బ్రహ్మాజీ గారిలో పుట్టాలనిపిస్తుంది. మీకు తెలియదు స్టేజ్ మీద డాన్స్ చేస్తారు అసలు. ఆ వారియర్ సినిమాకి సంబంధం లేకుండా డాన్స్ చేస్తుంటే బైక్ డాన్స్ ఏంటన్నాను అసలు. సొంత సినిమాకి వెళ్ళి స్పీచ్లో నా మూవీ చూడండి అని చెప్పడానికి నాకు టెన్షన్. ఇతను పైకి సంబంధం లేని సినిమాకి వెళ్ళి బైక్ డాన్స్ బొల్లమ్మ. రాంగ్. బొల్లమ్మ. ఓకే, మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా, బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకెలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని? అంటే నేను అనుకుంటున్నాను ఉందా. లేదు స్టార్ట్ చేయండి, రేపు 20,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు. రాసి ఇస్తారా? రాసి ఇస్తాను ఖచ్చితంగా. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్ చెప్పండి మీమర్సి. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్. ఆల్రెడీ ఒకటి చెప్పేశాను సార్. మీరు మేడం అలాంటివి లేకుంటే బాగానే ఎక్స్ట్రాలు అట్లాంటివి మనం. అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 చెప్పండి. ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదు. యాక్చువల్లీ కేమ్ బ్యాక్ లాంగ్ టైమ్ అగో, బట్ ఐ రియల్లీ లైక్
చాలా కష్టపడ్డా. సో కంగ్రాచులేషన్స్ I don't think you know this. ఓకే ఓకే నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి మీ పేజ్. షూర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని. థ్యాంక్ యూ. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా. బేసిక్లీ నెంబర్ కావాలి, లేదు ఎంత టెక్నిక్ అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు. నాకు ఎంతోమంది మా గ్రూప్లో అడ్మిన్గా జాయిన్ అవ్వండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్. సో కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీరు 2022-23లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. సారీ థ్యాంక్ యూ చెప్పండి అన్న. మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో. వాళ్ళే ప్రీ వెడ్డింగ్ నిజమే చెప్తున్నా అని కొట్టేస్తే 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి. నా పెళ్లిలో ఎంతమంది నిజాలు చెప్పారు? నిజం అన్న. అంటే రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో ఇది జెన్యూన్ గా పాట వెళ్ళడం మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళింది. అంటే వెడ్డింగ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. సో నేనే ఒక 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను. బ్రదర్ మీ నెంబర్ ఇచ్చేయండి, ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను, ప్రతి వెడ్డింగ్ లో మీరు ప్లే చేయాలి. ఓకేనా? ప్రామిస్ అన్న. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ, బిచ్చగాడు ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం. అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, మైసెల్ఫ్ భాష. ఈ క్వశ్చన్ ఆనంద్ సార్ గారికి. ఇంటర్వెల్ సీన్ లో ఆ ఆత్మలన్నీ అలా గాల్లోకి వెళ్తుంటే ఆడియన్స్ మైండ్ కూడా అలా గాల్లోకి వెళ్ళింది సార్ ఆ ట్విస్ట్ కి. అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ ఏంటి? మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయారు. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. Thank you sir. Thank you. Hi Anna. Hello, hi brother. Actually నేను వివాహ భోజనం నుంచి నా కెరీర్ స్టార్ట్ చేశాను అన్న. ఓ నైస్. ఓకే, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. హాయ్ రాజ్. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ అన్న. ఓ నైస్. ఓకే, మీ వివాహ భోజనంబు నా ఫస్ట్ ప్రమోషన్ అన్న. ఐఎమ్ గ్లాడ్ బ్రదర్. ఓకే, యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా, మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది బేసిక్లీ నాకు అర్థమైంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మించి చేయడానికి ప్రమోషనల్ బడ్జెట్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే, అది కరెక్ట్ గా అర్థమయ్యే ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు. అంటే చిన్న బడ్జెట్ అయినా 4-5 లాంగ్వేజ్లో తీస్తే దాన్ని పాన్ ఇండియా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా. అది జరుగుతూ ఉంటుంది బ్రదర్, అది బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్లర్ రిలీజ్ అయింది, మైకిల్ రిలీజ్ అయింది. బట్ అగైన్ ఒక జెన్యూన్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది, మనం ప్లాన్ చేస్తే అవ్వదు. అలా మనం ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి. లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట, అది నిజమా అన్న? రూమ్మేట్స్ కాదు బ్రదర్, అంటే చాలా టాక్ వచ్చిందన్న. చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్, రూమ్మేట్స్ అది కాదు. ఓకే, క్లాస్మేట్స్ ఓకే బ్రదర్, న్యాయంగా ఉంది. క్లాస్మేట్స్, బడ్మేట్స్ ఫేర్. అతని నుంచి మీకు కాంబోలో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? తప్పకుండా వస్తుంది బ్రదర్. చెప్పలేం, అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు, అతని నుంచి మీకు కాంబినేషన్ లో ఒక హోప్ఫుల్లీ బ్రదర్ తొందరలోనే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వివాహ భోజనంబు, నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనం అంతకంటే పెద్ద హిట్ అయింది. అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగా ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.